ప్రస్తుతం ధర్మశాల వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నా ఓ పక్క బజ్బాల్ తరహాలో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ను కొనసాగిస్తుంది. ఆరంభంలో స్లోగా మొదలుపెట్టిన ఇంగ్లాండ్ ఆ తర్వాత నెమ్మదిగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. అయితే ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో 2 మార్పులు జరిగాయి. దేవదత్ పడికల్ అలాగే జస్ప్రీత్ బుమ్రా ప్లేయింగ్ 11 లోకి వచ్చారు. దేవదత్ పడికల్ కి ఇది అరంగేట్ర మ్యాచ్. ధర్మశాల పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలిస్తుండడంతో భారత్ 2 మార్పులతో బరిలోకి దిగిందని టాస్ సమయంలో రోహిత్ శర్మ చెప్పాడు. బుమ్రా తిరిగి జట్టులోకి రావడంతో ఆకాశ్ దీప్ తప్పుకున్నాడని అన్నాడు. ఇకపోతే నిన్న సాయంత్రం రజత్ పాటీదార్ గాయపడ్డాడని, దీంతో అతడి స్థానంలో దేవదత్ పడికల్ అరంగేట్రం చేశాడని తెలిపాడు. ఇకపోతే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్లు మంచి శుభారంభమే అందించారు. తొలి వికెట్ కు 64 పరుగులు జోడించారు. అయితే తన వ్యక్తిగత 27 పరుగుల వద్ద బెన్ డకెట్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలోనే జాక్ రాలే కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే లంచ్ కు ముందు కోలిపప్పు తన వ్యక్తిగత 11 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ తో స్టంప్ అవుట్ గా పెవిలియన్ చేరాడు. మొత్తంగా లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ఇక జాక్ రాలే వికెట్ ను కూడా పడగొడితే ఇంగ్లాండ్ స్కోర్ బోర్డు పతనం అవుతుంది.